ఇతరులకి తలనొప్పి కలిగించడం కాదు పోలీసుల పని. పోతే ఎవరికైనా ఏదైనా హాని జరిగితే అడగాల్సిన విషయాలు అడిగి తీరతాం, తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటాం. ఇక్కడిప్పుడు మీరు తెలుసుకోవాల్సిందేమిటి? ఎందుకు బాలరాజ్ ఎందుకిలా చేశాడు? ఆ ప్రశ్న అడగాల్సింది నన్నా? 19 సంవత్సరాలు బాలరాజ్తో కాపురం చేసిన మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడగమంటారు ఈ ప్రశ్న? హలో, అర్థంలేని ఆవేశంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం మాకేక లేదు. అది తెలుసుకోవాల్సింది మీరు. అందుకే గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇచ్చేది. వచ్చాడు పెద్ద ఏగేసుకుంటా ఎంక్వైరీకి. నేను మీ చిన్న కూతుర్ని కలవాలి, శశిని. తనిక్కడ లేదు. ఇప్పుడు తన్ని హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాం. మరి శ్వేత? తను మెడ్రాసులో షూటింగ్లో బిజీగా ఉంది, ఇప్పుడు చూడటం కుదరదు. నేను అడిగే ప్రశ్నకి జవాబు చెప్పాల్సిన బాధ్యత, తెలివితేటలు మీకున్నాయి. అయినా మీరు నోరు తెరవకుండా ఉన్నారంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చి చెత్తవాగుడు వాగుతున్న ఈ లుచ్చ నా కొడుకు నేను ఇస్తున్న వార్నింగ్ ఇదే. ఇంకెప్పుడైనా సరే, దేనికోసమైనా సరే నా ముందు నోరు విప్పావంటే దొంగసర అమ్మి అమ్మాయిల్ని తార్చి పెంచుకున్న నీ కొవ్వుని నెయ్యి కరిగించినట్టు నేను కరిగిస్తాను. అర్థమైందా? ప్రస్తుతానికి ఎంక్వైరీని నేను ఇంతటితో ఆపేసి వెళ్తున్నాను. కానీ మనం మళ్ళీ కలవాలి. అలా కలిసినప్పుడు మిమ్మల్ని మాత్రమే కాదు, భూమి మీద మనిషిగా బతకడానికి అర్హత లేని ఇలాంటి వెధవలందరినీ నిలదీసి అడుగుతాను. నేను అడగాల్సినవన్నీ. ఇల్లు కాబట్టి ఊరుకున్నా, లేదంటేనా? ఆశ